పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తాడు. అందరూ కూడా పృథ్వీకి హ్యాపీ బర్త్డే అని సాంగ్ పాడుతూ ఉంటారు. ఇక పృథ్వీకి ఒకవైపు పున్నమి, మరోవైపు లక్ష్మి నిల్చుని ఉంటారు. పృథ్వీ కేక్ కట్ చేసి లక్ష్మికి పెట్టాలా పున్నమికి పెట్టాలా అని చెప్పి ఆలోచిస్తూ పృథ్వీ కేక్ని మొదటిగా పున్నమి నోట్లో పెట్టబోతూ ఉంటే లక్ష్మి కోపంగా పృథ్వీ వైపు చూస్తూ ఉంటుంది. అయ్యో వకీల్ సాబ్, ముందు అత్తయ్యకి పెట్టండి అని చెప్పి పున్నమి చెప్పడంతో అమ్మ పట్టు అని చెప్పి పృథ్వీ కేక్ని లక్ష్మికి తినిపిస్తాడు. ఇక తర్వాత పృథ్వీ కేక్ కట్ చేసి పున్నమి నోట్లో పెడతాడు. మూడోసారి పృథ్వీ కేక్ కట్ చేసి జాబిల్లికి పెడతాడేమో అని చెప్పి జాబిల్లి చాలా సంతోషంగా నోరు తెరుస్తుంది. కానీ పృథ్వీ జాబిల్లికి పెట్టకుండా రాజమాత శివదేవకు తినిపిస్తాడు. ఇదంతా చూసిన వైదిక మాత్రం జాబిల్లి ఇచ్చిన డ్రెస్సే వేసుకోలేదు, అలాంటిది జాబిల్లికి పృథ్వీ కేక్ ఎలా తినిపిస్తాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక పున్నమి కూడా కేక్ కట్ చేసి పృథ్వీకి నోట్లో పెడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు వకీల్ సాబ్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే పృథ్వీ పున్నమి చేతికి గాయం చూస్తాడు. పున్నమి ఈ గాయం ఎలా అయింది అని పృథ్వీ అడుగుతుంటే ఏమీ లేదు వకీల్ సాబ్ అని పున్నమి అంటూ ఉంటే నిన్న గుడిలో వంట చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడేమైనా కాలాయా అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. ఏం లేదులే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇక మీరు కేక్ తినిపించుకోవడం పూర్తయిపోయిందా, వెళ్ళి వచ్చిన గెస్టులకి వంట చేస్తారా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఇప్పుడే వెళ్తున్నాను అత్తయ్య అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. పున్నమి నీతో పాటు నేను వస్తాను పద, మళ్ళీ ఏదో ఒక అడావిడి చేసి చేతులు కాల్చుకుంటూ అని పృథ్వీ అంటే నువ్వెందుకు రా పృథ్వీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏం కాదులే అమ్మ అని చెప్పి పృథ్వీ వెళ్తూ ఉంటాడు. పున్నమి ఇదంతా కూడా ఒక స్నేహితుడిగా మాత్రమే చేస్తున్నాను అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటే మీ ఆలోచన ఏంటో నాకు అంతా తెలుసులే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటే వాళ్ళిద్దరిని అలా చూసి రాజమాత చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళగానే ఇక జాబిల్లి మాత్రం మనసులో అనుకుంటూ ఉంటుంది. పున్నమి వెళ్ళిపోయింది కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి వచ్చిన గెస్టులందరికీ కూల్ డ్రింక్స్ తెచ్చి ఇస్తూ ఉంటుంది. శివదేవ్ అటుగా వస్తూ ఉంటే శివదేవ్ కాళ్లకు జాబిల్లి కాళ్ళు అడ్డు పెడుతుంది. దాంతో శివదేవ్ జాబిల్లు కాళ్ళు తగిలి ఒక లేడీ మీద పడతాడు. ఆ లేడీ చేతిలో కూల్ డ్రింక్లు ఉండటం వల్ల అదంతా కూడా ఆమె చీర మీద పడిపోతుంది. అయ్యో సారీ అమ్మ, చూసుకోలేదు, నన్ను క్షమించు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటే చూసుకోకపోవడం ఏంటి, ఏమైనా చీకట్లో నడుస్తున్నారా ఏంటి అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, నాదే తప్పు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అయితే మీరే శుభ్రం చెయ్యండి అని చెప్పి ఆవిడ అనటంతో ఇక అప్పుడే వైదిక వచ్చి అయ్యో బావగారు అదేంటి ఆవిడ మీద అలా పడ్డారు, ఆవిడ శుభ్రం చేయమంటున్నారు కదా, వెళ్ళి శుభ్రం చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ జాబిల్లి వెళ్ళి నాప్కిన్ తీసుకొచ్చి మీ పెదనానికి ఇవ్వు అని చెప్పి వైదిక చెప్పడంతో ఇక జాబిల్లి వెళ్ళి నాప్కిన్ తీసుకొచ్చి శివదేవ్కి ఇస్తుంది. శివదేవ్ నాప్కిన్ పట్టుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కిందకి వంగి ఆవిడ మీద పడ్డ కూల్ డ్రింక్ని, కాళ్ళ మీద పడ్డ కూల్ డ్రింక్ని తుడవబోతూ ఉంటే అప్పుడే రాజమాత వచ్చి శివదేవ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ నేను అటు నుంచి వస్తూ ఉంటే చూసుకోకుండా ఆవిడ మీద పడిపోయాను, కూల్ డ్రింక్ అంతా కూడా ఆవిడ మీద ఒలికిపోయింది, అందుకే తప్పు చేశాను కాబట్టి వీళ్ళు నన్నే శుభ్రం చేయమంటున్నారు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. వద్దు శివదేవ అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. తప్పు చేశాడు కాబట్టి క్లీన్ చేయాల్సిందే, లేకపోతే మీరు చేస్తారా అని చెప్పి జాబిల్లి రాజమాతను అంటూ ఉంటే రాజమాత చాలా బాధపడుతూ ఉంటుంది. మీలో ఎవరు క్లీన్ చేస్తారు అని చెప్పి ఆవిడ అడుగుతూ ఉంటే నేనే క్లీన్ చేస్తాను అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అమ్మ నువ్వెప్పుడు ఇలాంటి పనులు చేయలేదు, వద్దమ్మా వద్దు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. పర్వాలేదు శివదేవ అని చెప్పి రాజమాత అంటూ ఉంటే లక్ష్మి ఆవిడకు సైగ చేస్తుంది. వెంటనే ఆవిడ రాజమాతను కాళ్ళు చూపించగానే రాజమాత ఆవిడ కాళ్ళను నాప్కిన్తో తుడుస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే పున్నమి వచ్చి నానమ్మ ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతూ ఉంటే కూల్ డ్రింక్ పడిపోయింది పున్నమి, నేనే చూసుకోలేదు, నేను తుడుస్తా అన్నా కూడా అమ్మ వినిపించుకోకుండా అమ్మే తుడుస్తుంది అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు. నానమ్మ నాకొక్క మాట చెప్తే నేను శుభ్రం చేసేదాన్ని కదా, మీరెందుకు అలాంటి పనులు చేస్తున్నారు, లేవండి నానమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇంతలో పృథ్వీ వచ్చి అసలు రాజమాత గురించి మీరంతా ఏమనుకుంటున్నారు, అమ్మ వాళ్ళకంటే తెలియదేమో, నీకు కూడా తెలియదా, నువ్వు రాజమాత మన ఇంట్లో ఉంటున్నారు కదా అని చెప్పి చాలా తక్కువగా చులకనగా చూస్తున్నావేమో, మీ అందరినీ నిలబెట్టి కొనగల సోమత అర్హత రాజమాత మాత్రమే ఉంది అని పృథ్వీ అంటూ ఉంటే ఏంట్రా పృథ్వీ అలా అంటున్నావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పృథ్వీ
పండుగలాగా జరగాల్సిన పుట్టినరోజు వేడుక ఇలాంటి గొడవలతో జరగటం నాకు ఇష్టం లేదు. మేమే లోపలికి వెళ్తాం, నువ్వు సంతోషంగా పుట్టినరోజు జరుపుకో అని చెప్పి రాజమాత శివదేవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ తల్లి, పొద్దున బట్టల దగ్గర మొదలైంది గొడవ. ఈ పుట్టినరోజు అయ్యే వరకు నాకు టెన్షను. కేక్ కట్ చేయడం ఎలాగో లేట్ అయిపోయింది కదా, ఇక వచ్చిన గెస్టులకు భోజనమైనా తొందరగా పెడతావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇప్పుడే రెడీ చేస్తాను అత్తయ్య అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. సరే, వచ్చిన గెస్టులకు కేక్ అన్నా పెట్టు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే పున్నమి అందరికీ కూడా కేక్ ఇచ్చి చాలా బాధగా లోపలికి వెళ్తుంది. అదే టైంకి రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. అమ్మ, నేను తుడిచేవాడిని కదా, ఎందుకు నువ్వు తుడుస్తా అన్నావు, ఇప్పుడు ఎందుకు అలా బాధపడుతున్నావు అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటే, నాన్న శివదేవా, నువ్వు చేస్తుంటే నేను చూడగలనా? మనం రాజవంశంలో పుట్టాము, రాజవంశంలో పెరిగాము, ఎన్నింటినో చూసాము, ఇప్పుడు కష్టాలను కూడా చూడక తప్పదు కదా అని రాజమాత అంటూ ఉంటే, అవునమ్మా నిజమే, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందరూ కూడా మనల్ని గౌరవించేవాళ్ళు. ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోయేసరికి మనల్ని ఎవ్వరు కూడా గౌరవించటం లేదు. ఏదో పున్నమి ఒకటే మనల్ని గౌరవిస్తుంది అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. అవును శివదేవ, గౌరవం లేని చోట ఉండటం కూడా వ్యర్థం అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఇక్కడ మనకి ఎటువంటి గౌరవం లేదు, కనీసం మర్యాద కూడా ఇవ్వటం లేదు. ఇలాంటి చోట ఉండటం నాకు కూడా ఇష్టం లేదమ్మా, మనం వెళ్ళిపోదామా అని చెప్పి శివదేవ్ అంటూ ఉంటాడు. తప్పకుండా శివదేవ, వెళ్ళిపోదాం. ఇక్కడ ఉండి మనం బాధపడుతూ పున్నమని బాధ పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. నవ్విన నాపచేనే పండింది అంటారు కదా, అలాగే మనల్ని ఈరోజు ఎంతమంది అయితే చులకనగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఏదో ఒక రోజు మన విలువలు తెలుస్తుంది. ఆ రోజు వరకు మనం ఇక్కడే ఉండి అవమానాలు పడుతూ పున్నమని బాధ పెట్టడం, పృథ్వీని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళైనా మనం లేకపోతే సంతోషంగా ఉంటారేమో, మనం వెళ్ళిపోదాం శివదేవ అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అప్పుడే పున్నమి వస్తుంది. నానమ్మ, ఎందుకు నానమ్మ మీరు అలాంటి పనులన్నీ చేశారు, నన్ను పిలిస్తే నేను చేసేదాన్ని కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, అమ్మ పున్నమి, అక్కడ నువ్వు ఉండుంటే కనుక గొడవ ఇంకా పెద్దదయ్యేది, నువ్వు లేకపోవడమే మంచిదయ్యింది అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. అదేంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, ఏం లేదులే పున్నమి అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. నానమ్మ, ఇవన్నీ విషయాలు కూడా పక్కన పెట్టి మీరు భోజనం చేయండి ముందు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అమ్మ పున్నమి, ఈరోజు నా కొడుక్కి నాకు ఇద్దరికి నీ చేతులతో అన్నం తినిపిస్తావా అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, మీకు అన్నం తినిపించడం అంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నట్టు తెలుసా నానమ్మ, ఇప్పుడే తినిపిస్తాను అని చెప్పి పున్నమి చాలా సంతోషంగా రాజమాతకు శివదేవుకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. ఇక రాజమాత కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటే, ఏమైంది నానమ్మ, ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది. ఇవి ఏడుపు కాదమ్మా, నువ్వు మాకు అన్నం తినిపిస్తూ ఉంటే ఆనంద బాష్పాలు వస్తున్నాయి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. పృథ్వీ, నువ్వు సంతోషంగా ఉండాలమ్మా, లక్ష్మితో మంచిగా ఉండు, ఎలాంటి గొడవలు పెట్టుకోకు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే, ఏంటి నాన్నమ్మ అలా మాట్లాడుతున్నారు, మీరు అలా మాట్లాడుతుంటే నాకు భయంగా ఉంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఎందుకు పున్నమి భయమో? భయం లేదు, ఏమి లేదు, మీరు సంతోషంగా ఉండటమే మాకు కావాలి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నానమ్మ అలాంటి మాట్లాడకండి నానమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంటే, లేదు పున్నమి, మేము ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావు, ప్రతి విషయంలో నేనున్నానని మాకు తోడుగా ఉన్నావు, అందుకే నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు పున్నమి అని చెప్పి రాజమాత అంటూ ఉంటే, నానమ్మ ఆ విషయం గురించి వదిలేయండి, నేను నా నానమ్మను మా నాన్నను నేను చూసుకోలేనా, నేను మిమ్మల్ని చూసుకోవడం నాకేమైనా ఇబ్బందా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, లేదు పున్నమి, నీకు ఇంకా భారం అవడం అనుకోలేదు అని రాజమాత అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నాను నానమ్మ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా పున్నమి, ఎన్నో సంతోషాలు చూశాను, అలాగే ఎన్నో బాధలు చూశాను, నా జీవితం ఇక ముగిసిపోయినట్టే, అన్నిటిని కూడా చూశాను, చూడాల్సిన అన్నీ చూసి చాలా సంతోషంగా జీవితాన్ని ఇప్పటి వరకు కొనసాగించాను, నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే గనక నీకు నానమ్మగా పుట్టాలనుకుంటున్నాను, నాకు నువ్వు మనవరాలుగా పుట్టాలనుకుంటున్నాను అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. ప్లీజ్ నానమ్మ అలా మాట్లాడి నన్ను భయపెట్టకండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఇక వైదిక మయూక దగ్గరికి వెళ్ళి ఆ రాజమాతను, మీ పెదనాన్నను ఎలాగైనా అవమానిస్తానని కత్తులు గొడ్డలు నూరుతుంటే ఏం చేస్తావో అనుకున్నాను, వాళ్లకు బాగా తగిన శాస్తి జరిపించావు మయూక, వేరే వాళ్ళ కాళ్ళు పట్టుకునేలా చేశావు,
రాజవంశీకులు ఎలా బ్రతికారో ఇప్పుడు ఎలా బతుకుతున్నారో వాళ్ళకి తెలిసేలా చేసావు అని చెప్పి వైదుక మయూకను పొగుడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.